ఇప్పుడు నేను ఒక చాలా షాకింగ్ విషయం చెప్పబోతున్నాను. కొంచెం గ్లూకోజ్ పక్కన పెట్టుకోండి. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఈ వీడియో చూడండి. రెడీగా ఉండండిరా. నేను 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 ఇంట్రోవర్ట్ని. యా అండి, ఐ నో యూ టోటలీ కాంట్ టెల్ ఫ్రమ్ మై వీడియోస్. కానీ నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని. బయటికి వెళ్ళి జనాలతో మాట్లాడడం కంటే ఇంట్లో ఉండి ఒంటరిగా నా రూమ్లో ఏదన్నా వీడియోనో, టీవీ షోనో, మూవీనో చూసుకోవడమే నాకు ఇష్టం. నేను మూవీస్ చూస్తా, బాగా చూస్తా. ఎంతలా అంటే నేను ఒక్క రోజుకొచ్చి టూ మూవీస్ చూస్తా. బయటికి వెళ్ళే ఎంజాయ్ చేయాలని రూల్ ఏం లేదండి. నాకు మా హోమ్లో ఉండడానికి ప్రాబ్లమ్స్, భయాలు, ఫోబియాలు ఏం లేవు. ఐఎమ్ నాట్ హోమోఫోబిక్. అందుకే నేను చూసిన స్టఫ్లో చెత్తవాటి గురించి వీడియోస్ చేసినప్పుడు మంచి వాటి గురించి కూడా అప్పుడప్పుడైనా చేయాలి. కాబట్టి ఎప్పుడు మూవీ సమరీలు, ర్యాంట్లేనా, మజ్జిగ మంచి రెకోస్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వేరే వేరే జానర్స్లో టీవీ షోలు, మూవీలు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ రోజు నేను చెప్పబోయేది నాకు నచ్చిన, నేను మెచ్చిన ఒక 5 థ్రిల్లర్/మిస్టరీ టీవీ షోస్ గురించి. ఇన్ నో పర్టిక్యులర్ ఆర్డర్. ఐ నో ఇది మన ఛానల్లో వచ్చే జనరల్ వీడియో కాదు, కొంచెం కొత్త వీడియో. బట్ మీరు చూస్తే మీకు నచ్చుతుందని నా నమ్మకం. నచ్చితే వెరీ గుడ్, నచ్చలేదంటారా వేరే వీడియోస్ చూడండి. ఈ లిస్ట్ లో మొదటిది నంబర్ 1, యూ. నాట్ యూ, టీవీ షో యూ. మన సినిమాల్లో హీరో హీరోయిన్ ని ఫాలో చేస్తూ ప్రేమించు అబ్బ నువ్వు ప్రేమించాలంతే అని వెంటపడుతుంటే, హీరోయిన్ గురించి అంతా తెలుసుకొని కావాలని ఎదురు పడుతుంటే ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ హౌ రొమాంటిక్ అనుకుంటే మాత్రం మీరు ఈ షో ఖచ్చితంగా చూడాల్సిందే. అన్న తనని తానే నేను ప్రేమికుడిని, శ్రామికుడిని, గాయకుడిని అనుకొని ఈ అక్కను చూడగానే అందమా నీ పేరేమిటి అందమా. కానీ అన్నకి లైట్ గా పిచ్చి. ఆ పిచ్చి కాదండి బాబు, ప్రేమ పిచ్చి. ఆర్ యూ కెన్ సే పిచ్చి ప్రేమ. ఇలా ఫాలో చేయడాన్ని లవ్ కాదు, స్టాకింగ్ అంటారని దొరికితే నరుకుతారు అని తెలియక అన్న చాలా పనులు చేస్తాడు. పిల్ల మినియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్. దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది. ఫేట్ సార్. యాజ్ అ ఉమెన్ ఈ షో చూస్తుంటే ఒరే తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా తమ్ముడు. బట్ ఐమ్ షూర్ మెన్ విల్ ఆల్సో లవ్ దిస్ షో. సో లేట్ చేయకుండా చూసేయండి. నంబర్ 2, నా డార్లింగ్ ప్లూరిబస్సు. ఏమండి, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఎయిర్ బస్ కాదండి, ప్లూరిబస్. సడన్ గా ప్రపంచం అంతా మీకు ఫేవర్ గా అయిపోయింది. అందరూ మీ మాట వింటున్నారు, మీరు చెప్పిందే చేస్తున్నారు అనుకోండి. మీరేం చేస్తారు? నేనైతే Now I take the pleasure of presenting Her Highness Miss Mozzarella, the Princess of YouTube. మిస్ మజ్జిగకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం కాదు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. కానీ ఈవిడ అలా చేయదు. ప్రపంచం అంతా మారిపోయినా తను మాత్రం మారదు. అక్క ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తుందో చూడాలంటే ఈ షో చూడండి. కొంచెం స్లో బర్నే, కానీ బాగాలుద్ది. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? థర్డ్ అండ్ వెరీ అడిక్టివ్ షో డెక్స్టర్. కొంచెం పాతదైన అద్భుతమైన టీవీ షో. ఈయనే మన డెక్స్టర్. ఈయన ఒక సైకో. కంగారు పడకండి, మంచి సైకో అనమాట. చిన్నప్పుడే ఈయనని పోలీస్ అంకుల్ తెచ్చుకొని పెంచుకుంటారు. ఈయన చేసే పనులు చూస్తే ఏదో తేడాగా ఉందే అని అర్థం అవుతుంది. నీకేం ఆడుకోవాలంది నాన్న? వైకుంఠపాలి, అష్టాచమ్మ, బెళ్ళంగోడు, వామనగుంట, చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. ఏం ఆడుకోవాలనుంది అంటే నాకు చంపాలని ఉంది అని క్లారిటీ ఇస్తారు. కానీ అందరూ ఈయన మీద సైకో అని ముద్రేయకూడదు కాబట్టి చిన్నప్పటి నుంచే ఈయనకి ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు ఎలాగో సంపాలని ఫిక్స్ అయ్యావు కాబట్టి యు డూ వన్ థింగ్, క్రిమినల్స్ ని చంపు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్, జలక్కు, దెబ్బ మీద దెబ్బ. ఒక్క ఎపిసోడ్ చూసినా అడిక్ట్ అయిపోతారు. నంబర్ 4, సెవరెన్స్.
సాఫ్ట్వేర్ జాబ్స్లో అందరూ పడుతున్న కష్టాలని, ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అచీవ్ చేయడం కోసం పడే బాధలని కొంచెం ఎక్స్ట్రీమ్గా చూపిస్తారు. ఇప్పటికే వర్క్ అయిపోయాక కూడా చాలా మంది మేనేజర్లు ఎంప్లాయీస్ని ఓవర్ టైం వర్క్ చేయించుకొని సావగొడుతున్నారు. మనకి పూర్తిగా కాన్షియన్స్ అండ్ మెమరీ ఉన్నప్పుడే ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఒకవేళ ఆఫీస్లో ఏం జరుగుతుందో మనకి ఆ ఆఫీస్ పారామీటర్స్ దాటగానే గుర్తుండదు అంటే, బిల్డింగ్ బయటికి రాగానే ఏం జరిగిందో మర్చిపోతామంటే, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఉంది కదా, భయంగా ఉంది కదా. ఈ షో కాన్సెప్ట్ అదే. ఒకవేళ మన బాస్కి, కంపెనీ బార్డర్స్ క్రాస్ చేయగానే మనకి ఏం గుర్తుండదు, ఏం చేయలేము అంటే వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అసలు తెలిసి మన మెయిన్ క్యారెక్టర్ మార్క్ అన్న ఎందుకు ఇలాంటి జాబ్ తీసుకున్నాడు? అసలు ఆ కంపెనీలో చేసే పనేంటి? మిగతా కోవర్కర్స్ ఎవరు? ఆ కంపెనీ ఎలాంటిది? ఎటువంటి విపరీతాలు జరుగుతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే డోంట్ గో అవే, వాచ్ ఓన్లీ ఆన్ సెవరెన్స్. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్లాక్ మిర్రర్. ఓహో వద్దులే, అది అవసరం లేదు. అలా కాదండి, అయినా ఇన్ని ఎపిసోడ్స్, ఇన్ని సీజన్స్ ఎవరు చూస్తారు మజ్జిగా ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో అంటారా? మిస్ మజ్జిగా వీడియోస్ చూసే గ్యాప్ లో వేరే ఏం చూడడానికి మీకు టైం దొరకట్లేదా? అయితే ఒక్కో ఎపిసోడ్ ఒక్కో సినిమాలో ఉంటుంది. ఒక ఎపిసోడ్ కి ఇంకో ఎపిసోడ్ కి అస్సలు సంబంధమే ఉండదు. బ్లాక్ మిర్రర్ చూసేయండి. మీరు మరీ వీక్ హార్టెడ్ అయితే స్టార్ట్ విత్ సీజన్ 3 ఎపిసోడ్ 1 నోస్ డైవ్. నా ఒపీనియన్ లో అన్నిట్లోకి కాస్తో కూస్తో తక్కువ డిస్టర్బింగ్ ఎపిసోడ్ అంటే ఇదే. ఈ ఎపిసోడ్ లో ఏంటంటే, ఊబర్ డ్రైవర్ కి రేటింగ్ ఇచ్చినట్టు డైలీ లైఫ్ లో కూడా మనుషులు ఒకరికొకళ్ళు రేటింగ్స్ ఇచ్చుకుంటారనమాట. అండ్ సొసైటీలో వాళ్ళ పరువు ప్రతిష్టలు ఈ రేటింగ్ మీదే బేస్ అయి ఉంటాయి. ఇలా ఉన్న సొసైటీలో ఒక మామూలు అమ్మాయి ఉంటే తన స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, అదే ఎపిసోడ్. 99% ఆఫ్ ద ఎపిసోడ్స్ అన్ని జెమ్స్ అండి, జెమ్స్. మెల్లిమెల్లిగా ఒక్కో ఎపిసోడ్ చూస్తూ వెళ్ళండి. టెక్నాలజీ ఎక్కువైతే ఎన్ని కష్టాలు వస్తాయో కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుంది అనమాట. అంతే, అవే నా 5 రికమెండేషన్స్. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఐ హ్యావ్ అ కన్ఫెషన్ టు మేక్. అంటే ఎలా చెప్పాలో తెలియటం లేదు. చెప్పాలంటే ఏదోలా ఉంది. జనరల్లీ చాలా టీవీ షోస్ అండ్ మూవీస్ అప్డేటెడ్గానే ఉంటాను నేను, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా. కానీ నేను ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ చూడలేదండి. ఐ నో ఇట్ వాజ్ అ బిగ్ ఫినామినాన్, కానీ ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? రీసెంట్గా స్టార్ట్ చేసాలేండి. చాలా రెసిస్టెన్స్ తర్వాత ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ట్ చేయడానికి కారణాలు 3. 1, ఇన్స్టాగ్రామ్లో స్ట్రేంజర్ థింగ్స్ మీమ్స్ అర్థం కావట్లేదండి, ఫీలింగ్ ఫోమోయా. సెకండ్ రీజన్, ఫ్రెండ్స్ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి, ప్రతి చెత్త చూస్తావా ఇది చూడవా అని. 3వ రీజన్ ఏంటంటే ఇదే. కాదండి, కాయిన్. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారి కాయిన్. ఏ మాట కామాట మనకు కొంచెం స్టఫ్ ఇచ్చేటట్టే ఉందండి సినిమా. ఈయన విలన్ అనమాట. మన మాస్క్ వేసుకున్న చంద్రహాస్ గారిని కాకుండా మిగతా ఇద్దరిని కాల్చేస్తారు. నాకంటే ఫాస్ట్ గా షర్ట్లు మారుస్తున్నారు, బానే ఉంది. అప్పుడప్పుడైనా ప్యాంట్ కూడా మార్చొచ్చు కదండి. బడ్జెట్ సేవింగ్. ఈయనని కాలుస్తున్నారు అన్నప్పుడు సడన్ గా ఈ గొట్టాన్ని తంతారు. కానీ సడన్ గా ఆయన మానాయన బైక్ కానుకొని ఈ 1 రూపాయితో ఏమొస్తుంది చెప్పమా అని ఆలోచిస్తుంటే, మరి ఈ సినిమా చూడ్డానికైనా స్ట్రేంజర్ థింగ్స్ చూడాలి కదండి, అందుకు చూస్తున్నా. ఈ షోల్లో ఏవి చూసినా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. చూడకపోతే చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మీకేమన్నా థ్రిల్లర్/మిస్టరీ టీవీ షో రికమెండేషన్స్ ఉంటే అవి కూడా చెప్పండి. అండ్ ఇంకేమైనా రిక్వెస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోలు హైప్లోకి ఎక్కితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను బాబోయ్. సో ప్లీజ్ హైప్ చేయండి. పిన్డ్ కామెంట్స్ లో కాయిన్ ట్రైలర్ లింక్ పెడతా. వీలైతే ఆ కామెంట్స్ లోకి వెళ్ళి అన్నకు కొంచెం హైప్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. డోంట్ స్ప్రెడ్ హేట్ గైస్, ఓకేనా? బీ కైండ్. చాలా త్వరలో మళ్ళీ కలుద్దాం.
ఈ మధ్య కన్సిస్టెంట్ గానే వీడియోలు చేస్తున్నాను కదండి. అర్రే మీరే చూస్తారు కదా. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. రెడీగా ఉండండి. రెడీగా ఉండండి రా. ఇన్ ద మీన్ టైం ఈ టీవీ షోలు చూస్తూ మజ్జిగ తాగుతూ చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు డెమో, ముత్తు దంతాలతో కుమ్ముతాడు డెమో, అప్పణ గుండెలు భద్రం డెమో, డేంజర్ డెమో, డెమో డెమో డెమో, హాకిన్స్ టౌన్ కి వీడో రోమియో.